సో మార్కెట్ ఈరోజు చూసుకుంటే మాత్రం అంటే క్లోజింగ్ మాత్రం చూసుకుంటే నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా మానిటరీ పాలసీ మీటింగ్ యొక్క ఎఫెక్ట్ అయితే మార్కెట్ పైన ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సో క్లోజింగ్ కూడా ఈరోజు చూసుకుంటే నెగిటివ్ అయింది. నిన్న మాత్రం ఫ్లాట్ గా క్లోజ్ అయిన మార్కెట్ ఈ రోజు సెన్సెక్స్ వచ్చేసి 116 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 43 పాయింట్లు నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్ నే క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా ఈరోజు నెగిటివ్ లో క్లోజ్ అవడానికి కారణాలు ఏంటి? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మార్కెట్ గురించి ఏం చెప్తారు? ఈరోజు మానిటరీ పాలసీ మీటింగ్ ఎఫెక్టా లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వల్ల ఏమైనా జరిగిందా? ఏం చెప్తారు? 4 కారణాలు ఉన్నాయి, చూద్దాం అవేంటియో. ఈ హై నుంచి 450 పాయింట్లు పడింది. ఇది ఈరోజు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ రావటం, ప్రాఫిట్ బుకింగ్ జరగటం, ఇవన్నీ కూడా మొదట్లో బాగానే ఉంది. 10ంటికి రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది. న్యూట్రల్గానే ఉంచడం జరిగింది. ఏం మార్పులు లేవు. ఆర్బీఐ ఏదైతే క్రెడిట్ పాలసీలు ఉన్నాయో 5.25 ఉంది రెపో రేటు, ఈక్వల్, మార్పు లేదు. ఇకపోతే ఎస్డిఎఫ్ 5% ఉంది, అది మార్పు లేదు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ అది కూడా 5.5% ఉంది, మార్పు లేదు. బ్యాంక్ రేటు 5.5%, అది మార్పు లేదు. ఇక సిఆర్ఆర్ 3% ఉంది. ఇకపోతే జీడిపి వృద్ధి రేటు తగ్గుతుంది అనేది అనమాట. 6.6%, 6.9% నుంచి 6.6% చేయడం జరిగింది. అది ఒక రీజన్. ఇక ఇన్ఫ్లేషన్ పెరగడం ఒక రీజన్. 4.6 నుంచి 5 అంచనాలు ఇవన్నీ. జీడిపి వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం అంచనాలు. అయితే విదేశీ పెట్టుబడులు పెంచే అవకాశాల కోసం అని చెప్పేసి ఎన్ఆర్ఐలకి అప్రూవల్ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్రూవల్ అయిపోయింది, అది ఓకే అయిపోయింది. అది మండే ఎఫెక్ట్ వస్తుంది మీకు. ఎఫ్ఐఎల్ బయింగ్లోకి వచ్చేస్తారు మండే. ఆటోమేటిక్గా మండే మార్కెట్ పాజిటివ్లోనే ఓపెన్ అవుతాయి. ఇకపోతే ఈఎంఐలు కానీ ఏవైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ మార్పులు ఉండవు. వాళ్ళు సేమ్ యాస్టీస్ వడ్డీ రేట్లు మారలేదు కాబట్టి ఈఎంఐలు కానీ వాళ్ళ వడ్డీలు కానీ అసలు కానీ అన్ని మామూలుగానే ఉంటాయి, అటుకేమి తేడా రాదు. తర్వాత ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చేటప్పటికి కొన్ని ఎఫ్డీలపై మామూలుగానే అవి కూడా పెద్దగా మామూలు ఉంటాయి, సీనియర్ సిటిజన్లు మాత్రమే. ఇక తర్వాత ఇక ఎందుకు అనే దానికి ఇక న్యూస్ చూద్దాం. ఒకటి, ఎప్పుడైతే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేయడం జరిగిందో అక్కడి నుంచి పెంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోవడం జరిగింది. ఇక సెకండ్ వన్, ఈ ఎప్పుడైతే ఈ ఆర్బీఐ ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా చేసారు, అదొక నెగిటివ్ న్యూస్ కింద మార్కెట్ తీసుకోవడం జరిగింది. మెయిన్ ఏంటిది అంటే ఈ ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఈ గ్యాసు, ముడి చమురు పెరగడం జరిగింది. దాంతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఆ అంచనాతోటి మన మార్కెట్లో ఆల్రెడీ పెరిగింది, డేటా వస్తూనే ఉంది. సుమారు ఫిబ్రవరి 28 మొదలైతే మార్చి, ఏప్రిల్, మే, జూన్లో ఉన్నాం. ఇప్పుడు సుమారు 3 నెలలు దాటింది, 4వ నెలలో ఉన్నాం. అంటే సుమారు 90 నుంచి 100 రోజుల దగ్గరలో ఉన్నాం. ఈ వీటితోటి అప్పటి నుంచి కూడా గ్యాస్ అనుకోండి, ఇవన్నీ ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దాంతో ఆర్బీఐ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుద్దని 4.6% ఉన్నది 5.1%కి అంచనా వేశారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 నెలల్లో కనుక యుద్ధం కనుక ఆగకపోతే, ఇరాన్ అమెరికా చర్చలు ఇలానే కనుక ఉంటే ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అప్పుడు మాడిఫై చేస్తారు దాన్ని, ఆ యొక్క అంచనాలను మళ్ళీ పెంచుతారు. సపోజ్ ఈ లోపల యుద్ధం కనుక ఆగిపోయి మామూలు అయిపోతే మాత్రం మళ్ళీ అంచనాలు కూడా ఆ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇక తర్వాత మెయిన్ ఈ జీడిపి వృద్ధి కూడా అనమాట, అది కూడా తగ్గించడం జరిగింది. జీడిపి తగ్గించడం నెగిటివే, ఇన్ఫ్లేషన్ పెరగడం నెగిటివే, రెండు నెగిటివే అనమాట. అంటే ఒకటి తగ్గింది అంటే ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అగ్రికల్చర్ సెక్టార్ తగ్గిపోతుంది అని అంచనా వేయడం జరిగింది. 6.9%, 2026-27కి 6.6% వాళ్ళు అంచనా వేస్తున్నట్టు చేయడం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి వరల్డ్ మార్కెట్లన్నీ మైనస్లో ఉంది. ఈ వరల్డ్ మార్కెట్లన్నీ మైనస్లో ఉన్న మంది ఎందుకు పొద్దున అంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీలు ఉండబట్టి మన మార్కెట్లు కొంచెం ప్లస్లో ఓపెన్ అవ్వడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇవాళ ఫ్రైడే, వీకెండ్, రేపు ఎల్లుండి సెలవు ఉంటుంది. మళ్ళీ మండే మార్నింగ్ మనం చూడవచ్చు. మండే మార్నింగ్కి ఈ ఆర్బీఐ క్రెడిట్ పాలసీకి ఒకటి, ప్లస్ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద అప్రూవల్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది. 12.5% ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉందో అది తీసేయడం జరిగింది. అది మెయిన్ అనమాట. అది ఎఫ్ఐఐలు బయింగ్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మన మార్కెట్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇప్పుడు వడ్డీ రేట్లో ఏది మార్పులు లేవు కాబట్టి అది దానికి ఏం పెద్దగా ఉండదు. బ్యాంక్ నిఫ్టీ మీద కొంచెం ఉంటుంది. మన మార్కెట్ మాత్రం ఇక కొంచెం మైనస్లోనే ఇప్పుడు క్లోజ్ అయింది. కానీ రూపాయి బలోపేతం చేయడానికి డాలర్లు మనకి రావడానికి పెట్టుబడులు పెట్టే అవకాశం కోసం ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉందో తొలగించడంతో 2026-27 సంవత్సరానికి బాగుండొచ్చు అనేది అనమాట. అంటే అది అంత కాదు, అంచనాలు అయితే వేయటం జరిగింది. ఇది సింపుల్గా మనము వడ్డీ రేట్ల మీద అని. అయితే ఏం చేసినా ఇప్పుడు మళ్ళీ వడ్డీ రేట్ల డెసిషన్ ఈవెంట్ అయిపోయింది. ఇంకా వేరే ఈవెంట్ లేవు, మనకి యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయి. మళ్ళీ ఇప్పుడు జూన్ ఇప్పుడు లేదుగా, 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది ఒకటి, జూన్ 15 ఫస్ట్ క్వార్టర్. అది కూడా ఏముండదు పెద్దగా. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మాన్సూన్స్ ఒకటి ఉంది. మాన్సూన్స్ కొంచెం లేట్గా అయినాయి అని చెప్పేసి అవి బయలుదేరినాయి. అవి మాన్సూన్స్ పోయిన సంవత్సరం కంటే తక్కువ ఉంటుంది వర్షపాతం అనేది ఒక అనౌన్స్మెంట్ ఉంది. ఈ మాన్సూన్స్ బట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. ఇక పెద్దగా ఏముండదు, సైడ్ వేస్ వరల్డ్ మార్కెట్లే బేస్ చేసుకుంటాయి. వరల్డ్ మార్కెట్లు పెరిగితే మన మార్కెట్లు పెరగటం, వరల్డ్ మార్కెట్లు తగ్గితే మన మార్కెట్లు తగ్గటం. మళ్ళీ వీటన్నిటితోటి ఈ ట్రంప్, ఇరాన్, అమెరికా చర్చలు జరుగుతున్నాయి. జరుగుతున్నాయి అంటారు, యుద్ధం జరుగుతుంది అంటారు. అంటే ఏంటిది, అణ్వాయుధాలు అప్పచెప్పాలంటారు, అణ్వాయుధాలు వీళ్ళు అప్పచెప్పరు. ఇప్పటికీ ఇలానే గడుస్తూ ఉంది. మరి చర్చలు అంటారు, సఫలీకృతం అంటారు. ఇవన్నీ మనం ఇక చూస్తూ ఉండాలి. తర్వాత ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టి. అయితే ఈ మనం చూడవలసింది ఏంటంటే ముడిచమురు, ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది $90 ట్రేడ్ అవుతుంది. అంటే ఫ్లాట్ ఉంది అనమాట. నిన్న ఇవాళ 2-3 రోజుల నుంచి ఏం లేదు, అది 95, 96, 97. ఇది ఏం జరిగినా ముడిచమురు బ్రెంట్ ఆయిల్ పెరగటం మొదలు పెడుతుంది, పెరిగినా తగ్గడం అనమాట. రెండు చర్చలు కనుక ఓకే అయ్యి దగ్గరికి వచ్చిందో ముడిచమురు బ్రెంట్ ఆయిల్ ధర తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన మార్కెట్ పాజిటివ్, షేర్ మార్కెట్ అనుకోండి, గోల్డ్ సిల్వర్ మార్కెట్ అనుకోండి, పాజిటివ్లో ఉంది. సపోజ్ ముడిచమురు పెరిగింది, బ్రెంట్ ఆయిల్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ యుద్ధ వాతావరణం ఇంకా సీరియస్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మన మార్కెట్లు మళ్ళీ పడటం మొదలు పెడతాయి. గోల్డ్ సిల్వర్ పడుతుంది, మన మార్కెట్లు పడతాయి, వరల్డ్ మార్కెట్లు పడతాయి. ఇవన్నీ ఇప్పుడు ఇవాళ సుమారుగా గోల్డ్ వచ్చి ఒక 1500 దాకా మైనస్లో ఉంది, 5000 దాకా సిల్వర్ మైనస్లో ఉంది నిన్నటి మీద. ఇది గమనించాలి. అంటే ఈ ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి అనమాట మార్కెట్లో. ఒడిదుడుకులు ఏంటిదంటే ఏ రోజుకి ఆ రోజు ఉదయం సాయంత్రానికి ఉదయానికి. ఇంకొకటి ఏంటిది, ఈ ముడిచమురు పెరిగితే తప్ప అంటే పెరిగితే మన మార్కెట్లు డౌన్. అది చూసుకోవాలి సింపుల్గా. ఈ బ్రెంట్ ఆయిల్ పెరుగుతుందా తగ్గుతుందా? బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్గా ఉంది, ఈ కూడా న్యూట్రల్గా ఉంటాయి. ఒక రోజు పెరిగిందా ఒక రోజు తగ్గుతాయి. ఈ బ్రెంట్ ఆయిల్ బేస్ ఏంటిది అంటే అక్కడ కనుక ఇరాన్ అమెరికా యుద్ధం కనుక ఆగిపోయింది, హర్ముజ్ జలసంధి ఓపెన్ అయింది, నౌకలు వెళ్ళిపోతున్నాయి, చర్చలు జరగవనే తర్వాత సంగతి. ముడిచమురు ఎమ్మటే తగ్గిపోయింది. ఈ బ్రెంట్ ఆయిల్ ధర తగ్గింది అంటే అర్థం ఒకటే, అక్కడ ఓకే పాజిటివ్లో ఉంది అని అర్థం. ముడిచమురు బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే అక్కడ ఇంకా యుద్ధ వాతావరణం ఉందని. అది న్యూస్ ఎలా అని ఉండని ఎప్పుడన్నా రాని మనం గమనించవలసింది ఇంతే. ఈ గమనించినట్టయితే మనకు తెలిసిపోతుంది. బ్రెంట్ ఆయిల్లో ఇమీడియట్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. మార్కెట్ న్యూస్ కంటే ముందు కూడా బ్రెంట్ ఆయిల్లోనే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ చర్చలు అవుతున్నాయి, అవుతున్నాయి, అది ఏమైంది, ఎప్పుడైంది, ఎట్లయింది అవన్నీ తర్వాత వస్తాయి జరుగుతాయి. కానీ అది అప్డేట్ కంటే లేటెస్ట్గా ఫస్ట్ అప్డేట్ అయ్యేది బ్రెంట్ ఆయిల్. బ్రెంట్ ఆయిల్ పెరుగుతుంది అంటే అక్కడ చర్చలు జరగట్లేదు అని అంటాం, అంటే ఏదో యుద్ధం జరగడానికి మళ్ళీ కారణం అవుతుంది. బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయింది అంటే ఆటోమేటిక్గా అక్కడ పాజిటివ్లో ఉంది అని అర్థం. ఇది గమనిస్తే చాలా సింపుల్. సార్ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది సార్? మండే మార్నింగ్ అయితే ఇదే. ఇక మనకి ఇవాళ రేపు ఎల్లుండి సెలవు కాబట్టి తెలుస్తుంది మనకి. మండే మార్నింగ్ మనకైతే పాజిటివే, ఎందుకంటే ఎఫ్ఐలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసేసారు కాబట్టి ఎఫ్ఐలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఐలు కనుక ఎంటర్ అయ్యారంటే మన మార్కెట్ పాజిటివ్లోనే ట్రేడ్.